ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 3వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. ఇందులో మనకి 5వది అనేది ఇంతకుముందు మనం పూర్తి చేసుకున్నాము. అయితే 6, 7 అంశాలు అనేవి మనకి ఇక్కడ ఇవ్వబడలేదు. తర్వాత 8వది వాసనాక్షయం యొక్క ఆవశ్యకత. వాసనాక్షయం యొక్క ఆవశ్యకత. శ్రీరాముడు ప్రభు, ఈ పురుషాకారం అనేది అనేక కర్మ వ్యవహారాలకు కారణమవుతున్నది. దైవం అనే శబ్దార్థములకు కారణం కూడా ఈ కర్మల వ్యవహారమే కదా. ఇదే మరల జనన మరణాలకు కూడా కారణమవుతున్నదని శాస్త్ర ప్రసిద్ధి. అట్టి బీజంలోంచి చెట్టు, చెట్టులోంచి బీజం అను బీజ వృక్ష న్యాయాన్ని ప్రదర్శిస్తున్న పురుషుడు పురుషాకారం లేక కర్త భోక్తల తత్వాన్ని విశదీకరించవలసినదిగా నా ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: రామచంద్ర, నీ యొక్క సర్వసాధక జనుల పట్ల గల అవ్యాజ ప్రేమ చేతని ఇటువంటి ప్రశ్నను ఈ సందర్భంలో ప్రస్తావించావు. సరే, ఇప్పుడు కర్మలు, కర్త, భోక్త అను వాటి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. కుండ కార్యరూపం, మట్టి కారణ రూపం, వస్త్రం కార్యరూపం, దూది కారణ రూపం. అట్లాగే జీవుడు కార్యరూపం, దైవము కర్మలు కారణ రూపం అని సిద్ధాంతీకరించబడుతోంది. అయితే దైవం కర్మ అను కారణ రూపం, జీవుడు అను కార్యరూపం, ఈ మొదలైనవన్నీ వాస్తవానికి చిత్స్పందం యొక్క పర్యాయ పదాలే. చైతన్య స్పందమే లోకంలో ఆయా వివిధ రూపాలుగా పొందినదగుచున్నది. ఎట్లా అంటావా? చిదాత్మే ప్రాథమిక రూపమగు చిత్స్పందంచే ఒకటి సమిష్టి మనస్సు, 2 వ్యష్టి మనస్సుగా అవుచున్నది. ఆ పిదప దేహాకార ధ్యాసచే పురుషాకారం ఆశ్రయించి పురుషుడు అను రసాన్ని దాల్చుచున్నది. పురుషాకారం నుండి కర్మలు బయలువెడుచున్నాయి. క్రమంగా ఉచితానుచిత్వం రూపు పొందగా పుణ్యపాపాలు, దృష్టి మొదలైన ద్వంద్వాలు బయలువెడలి జగద్రూపంగా వివర్తమొందుచున్నాయి. చైతన్యం యొక్క స్పందం లేకపోతే పురుషుడు కానీ కర్మలు కానీ ఎక్కడ, ఎవరికి? అవి స్వతహాగా చూస్తే అసద్రూపాలు మాత్రమే. చైతన్య సత్తా ఈ జగత్తుగా ప్రాప్తిస్తున్న అణువణువు కూడా వాసనారహితమగు చైతన్యం యొక్క స్పందన చేత ఈ జగత్తు అనే భావన, రూపానుభవం సుదూరంగా కనిపించే కుగ్రామవలి బాహ్య వస్తువుగా అగుపించనారంభిస్తుంది. చైతన్యం సర్వదా యథాతథంగానే ఉంటున్నది సుమ. వాసనారహితమగు చైతన్యం యొక్క స్పందన స్పందనమనియే చెప్పవచ్చు కూడా. ఎందుకంటే తరంగాలు దృష్ట్యా సముద్ర జలం సర్వదా చంచలమై ఉన్నప్పటికీ సముద్రం దృష్ట్యా సముద్రం సర్వదా ఏకమే అయి ఉన్నది, నిశ్చలమే అయి ఉన్నది. జలం జలంగానే ఉంటుంది కదా. అనేకంగా కనిపించేదంతా ఏకంగా అనిపించే వరకు ముముక్షువు తన సాధనను కొనసాగిస్తూనే ఉండుగాక. ఓ రామచంద్ర, ఈ జీవునకు కర్మలలో కనిపించే భేదమంతా సృష్టి అందు ప్రారంభమైన కల్పనాంశమే. వాస్తవానికి చైతన్యమునకు చైతన్య స్పందన రూపములకు కర్మలకు ఒకించుక కూడా భేదం లేదు. జల తరంగాలను శబ్దార్థంలో జలానికి తరంగములకు భేదమేమున్నది? ఏదైనా భేదం అనిపిస్తే అది సంకల్పం మాత్ర జనితమే కానీ వాస్తవం కానే కాదు. కర్మయే పురుషుడు, పురుషునిదే కర్మత్వం. పురుషునికి కర్మలకు గల భేదం మంచుగడ్డ శీతలత్వం వలె భ్రమయే. పురుషునికి అనిర్వచనీయ చైతన్యమునకు గల భేదం అట్టిదే. చైతన్య స్పందం అనే రసమే దైవంగా చెప్పబడుతూ ఆరాధించబడటం లోకంలో జరుగుతోంది. బీజమే కొమ్మలు, పూలు, ఆకులు అవుచున్నట్లుగా చైతన్య రసమే దైవం, కర్మ, జీవులు అయి ఉన్నది. మనుష్యుడు, జంతువు, దేవత, త్రిమూర్తులు మొదలైనవన్నీ చైతన్యం యొక్క అంశస్వరూపాలే. చైతన్య రసమునకు వేరుగా మనుష్యులు, దేవతలు, జంతువులు మొదలైనవి లేవు. చైతన్యం స్పందయుక్తమగుటమే జగత్తు అనబడేదానికి బీజం. చైతన్యం స్పందానికి ముందే ఉండటం చేత స్పందన సమయంలో కూడా యథాతథంగా ఉండడం చేత చైతన్యం దేనికి బీజమగుట లేదు కూడా. చైతన్యం తనలో తానే స్వయంగా బీజత్వాన్ని కల్పించుకొని సూక్ష్మావయవ రూపంలో కూడా ఉన్నది. క్రమంగా విస్తార జగత్ రచనకు కర్మల రూపంగా నిర్వర్తిస్తోంది. అనంత మహాసముద్ర జలం ఒకచోట తరంగ సహితంగాను మరొక చోట తరంగరహితంగాను ఉంటుంది. చూచావా? చైతన్యం స్వయంగా స్వభావతః ఒకానొక చోట దేశ కాలక్రమంతో కూడినదై ఉంటూనే మరొక చోట దేశ కాలాదులచే స్పర్శించబడకే ఉంటుంది. చిత్ స్వయంగా అకారణమై ఉండి కూడా
ఆ చిత్స్పందం వాసనారహితమై దేహము ఇంద్రియాలకు అంకుర రూపంగా అవతరిస్తోంది. ఒక గడ్డి పరక గడ్డి పూలు పూయడానికి, ఒక పూతీగ పుష్పాలను ఆకులను ప్రదర్శించడానికి, మర్రి గింజ మహావృక్షంగా పరిణమించడానికి వీటన్నింటికీ కారణం చైతన్యమే. ఓ రామచంద్ర, అగ్నికి ఉష్ణత్వానికి భేదమేముంటుంది? బీజమునకు ఆ బీజంలో నుంచి అంకురిస్తున్న వృక్షమునకు భేదమేమీ లేదు. బీజంలో నిద్రాణమై ఉన్న చిత్తత్వమే స్పందనమును స్వీకరించి చిత్ చైతన్యము అనబడి మహిమచే మహావృక్షంగా ప్రకటనమగునున్నది కదా. బీజమే అంకుర చైతన్యం. అంకుర శక్తికి వేరుగా బీజం అనబడినది లేదు. కర్మయే మనజుడు. జలం తనయందు తానే బుద్భుతాలను రచించుకొనుచున్నది చూచావా? చైతన్యం అంకురసత్త రూపంగా విత్తనంలో స్ఫురిస్తున్నట్లే ఈ పృథివీ యందు కూడా ఓజో రూపంగా స్ఫురించి ఒకచోట స్థూలంగాను, మరొక చోట సూక్ష్మంగాను, ఒకచోట మృదుగాను, మరొక చోట అత్యంత కఠినంగాను తనను తాను రచించుకొనుచున్నది. చైతన్యం కాక మరింకేది భూగర్భంలో వజ్ర నిర్మితమగుటకు కారణం కాగలదు? చైతన్యం యొక్క అతి కోమలమగు అంకురం అను చమత్కారం ద్వారా అతి కఠినమగు రత్నం, వజ్రం మొదలైనవి ప్రాప్తిస్తున్నాయని గ్రహించు. లతయందు రసమునకు కారణమైన చైతన్యమే ఫల పుష్పాదులను విస్తరింపజేస్తోంది. ప్రాణి యొక్క వీర్యరసమందున్న చైతన్యము ఈ జంగమ జీవులను విస్తరింపజేస్తుంది. సర్వవ్యాపకమగు సంవిత్ చైతన్యము అతి బలవత్తరమైనది కాబట్టి అది తనయందు దైవ అసురాది పర్వతాది సమస్తమును అవధరిస్తోంది. సమస్త స్థావర జంగమ పదార్థముల యొక్క ఆది బీజం చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమే అయి ఉన్నది. అట్టి చైతన్యమునకు బీజమైనదేది? ఏదీ లేదు. చైతన్యము సర్వమునకు బీజమై కూడా తాను బీజాంకుర రహితము. బీజము అంకురము, పురుషుడు క్రియ, దైవము పురుషుడు, వాయువు వాయువీచికలు, వీటన్నింటికీ పరస్పర భేదమేమీ ఇసుమంత కూడా లేదు. ఎవరి దృష్టిలో పురుషుడు వేరు, కర్మలు వేరు, బీజాంకుర శక్తి వేరు, కారణశక్తి వేరు, కార్యరూపము ఈ స్థావర జంగమ పదార్థములు వేరు, చిచ్చైతన్యం వేరు, కనబడే జీవులు వేరు, విత్తులోని అంకుర రసము విత్తు వేరు, కొమ్మ వృక్షము వేరు, కాండము వేరు, కొమ్మ వేరు, పుష్పం వేరు, ఇటువంటి అభిప్రాయాలు ఘనీభూతమై ఉంటాయో అట్టి నరరూప పశువుకు నేనేం చెప్పగలను? ఆ మహాన్ భావుడికి ఒక నమస్కారం. ఓ రామచంద్ర, చైతన్యం నందు జన్మించటం అనే దానికి సంబంధించిన ఏ బీజం లేక ఏ వాసనా రూపమగు రసం కలదు, అదే జన్మరూపమగు అంకురానికి దేహం చేత పొందబడే సమస్త వ్యవహారానికి కూడా బీజమై ఉన్నది. అట్టి చైతన్యంలో ప్రదర్శితమయ్యే వాసనా రూపరసము జన్మ కర్మలకు కూడా కారణం. కనుక ఆ వాసన రూపరసం దహింపజేస్తే శేషించేది నిర్మల జన్మ కర్మాతీత చిత్తత్వమే. అట్టి అప్రమేయ చిత్తత్వం అనుభవయోగ్యం కావాలంటే అసంగం అనే అగ్నిచే వాసనారూపరసమును శోషింపజేయాలి. శ్రీరాముడు: అసంగం అను దాని గురించి మరికొంత సుస్పష్టం చేయండి. అసంగము. శ్రీ వశిష్ఠ మహర్షి: దాని సహాయం చేతైతే ఆయా క్రియలు చేస్తున్నప్పుడు, చేయకుండా ఉన్నప్పుడు కూడా ఆయా శుభ అశుభ కర్మలందు మనస్సు చేయి జీవుడు తగులుకొనకుండా ఉంటాడు, దానిని అసంగమని విఘ్నులు పిలుస్తున్నారు. అయితే ఈ తగులుకోవటం అనేది ఎట్లా ఏర్పడుతుంది? దానికి కారణం అంతరంగంలోని వాసనలని ప్రవచించబడుతోంది. వాసనలు అనగా ఏమిటి? అజ్ఞానవశంచే నిర్వర్తించబడిన అభ్యాసం యొక్క ఆంతరంగిక సమీకరణమే వాసనలు. జ్ఞానాభ్యాసం చేత అజ్ఞానాభ్యాస ప్రభావం సన్నగిల్లుతురాగా అప్పుడు వాసనలు వాటంతట అవే తోకముడుస్తాయి. కనుకని వాసనల యొక్క నాశనమే అసంగం. వాసనల ప్రకోపమే సంగం అని కూడా చెప్పబడుతుంది. ఓ రామచంద్ర, ఉపాయం ఏదైనా పర్వాలేదు కానీ ఎలాగో అలా ఈ అంతరంగంలోని వాసనలను నశింపజేయాలి. ఈ జగత్తే బ్రహ్మం, నీవే తత్ అయి ఉన్నావు. నేను స్వయంగా సర్వదా బ్రహ్మాన్ని. నేనే నీ యందున్నాను, నీవే నా యందున్నావు, నేను అంతటా ఉన్నాను అనే వాక్యాల అనుభవార్థం ఏమిటో అప్పుడు కానీ సుస్పష్టమవదు. ప్రియజనులారా, భావి సహజీవులారా, వీరంతా ఈ వాసనలు రహితం చేయడానికి మీ కార్యక్రమాలన్నీ ఉద్దేశించి ఉండండి. మీకు రాజయోగం, హఠయోగం, పూజ, ప్రార్థన, ఉపన్యసించడం, శ్రవణం, మననం మొదలైన ఆయా యుక్తులతో ఏది సులభం అనిపిస్తే అదో లేక ఏ కొన్నియో అవలంబించండి.
పురుష ప్రయత్నశీలురై ఉండండి. వాసనారాహిత్యమే పరమ శుభప్రదం, పరమ మంగళమై ఉంది. వాసనారహిత స్థితి ప్రత్యేగాత్మ స్వరూపం. అహం భావమే సర్వ వాసనలకు మూలం. నా అహం భావనే వాసనాక్షయం యొక్క నాంది విధానం, అంతిమ ప్రయోజనం కూడా. అహం అనబడు ప్రత్యయంకు ముందే ఉన్న తన అప్రమేయ రూపాన్ని ఏమర్చట చేతనే సంఘం అనేది రూపుదిద్దుకుంటోంది. అందుకుగాను ఇప్పుడు పురుష ప్రయత్నం ఆశ్రయించవలసిందే. సంసారం నుండి నేను ఉద్ధరించబడాలి అని ఊరికే అనుకుంటూ ఉంటే ప్రయోజనం ఏమిటి? వాసనలు క్షయిస్తే సంసారము లేదు, మరొకటి లేదు. వాసనలు క్షయించాలంటే ఈ జీవుడు పురుష ప్రయత్నం ఆశ్రయించడం తప్పితే వేరే ఉపాయమే లేదు. అనాది అనంతమైన ఏ చైతన్యమైతే కలదో అదే అంకురం, అదే బీజం, అదే కర్మ, అదే పురుషుడు, అదే శుభాశుభప్రదమగు దైవం, అదే అదృష్టం కూడా. సృష్టి అనేది జీవుని యొక్క వ్యష్టి సమిష్టిల భావావేశాల సమావేశమే కానీ వేరేమీ కాదు. సృష్టి యొక్క మొట్టమొదటి చైతన్యానికి అన్యంగా ఎక్కడ ఏదీ లేదు. సృష్టాదిలో చైతన్యానికి అన్యంగా అంకురం కానీ, బీజం కానీ, పురుషుడు కానీ, కర్మ కానీ, దైవాదులు కానీ లేవు. కేవలం చైతన్యమే స్వరూపంగా ప్రకటనమవుతున్నది. అనగా వర్తమానంలో జీవుడుగా ఎవరిని పిలుస్తున్నా అతడు ఒకప్పుడు తన యొక్క నిర్వివాద సర్వాంశ చైతన్యంగాని అనుభవం కలిగి ఉన్నాడు. ఇప్పటికీ అతడు అట్టివాడే. అయితే అట్టి తన సర్వత్వమును నిత్యత్వమును ఏమర్చి అతడు దైవత్వాన్ని ఆశ్రయించి నేను జీవుడను, నన్ను కర్మలు, పురుషుడు, దేహం మొదలైనవి బంధించాయి అని తలుచుచున్నాడు. పురుషుడు అనబడు జీవుడు నేను బద్ధుడను అను అపేక్ష సంప్రాప్తమైన దుస్థితిని త్యజిస్తేనే శాంతి అనుభవిస్తాడు. అట్లా త్యజించగలగాలంటే పురుష ప్రయత్నంచే నేను సర్వదా చైతన్యాన్ని అనే సంస్థితిని సముపార్జించుకోవటం ఒక్కటే ఉపాయం. వాస్తవానికి బీజం కానీ, అంకురం కానీ, పురుషుడు కానీ, కర్మలు కానీ లేవు. ఏకైక చైతన్యమే ఈ సుర అసుర మనుష్యాది ఆయా వేషాలను ధరించి ఈ జగత్తు అని నామరూపాత్మక శోభతో ఉదితమై ఇక్కడ జగన్నాటకం ఆడుతోంది. కనుక ఓ రామ, లే, సందేహాలన్నీ త్యజించు. సందేహరహితం సర్వస్వరూపమగు బ్రహ్మాన్ని భావన చేయి. అసత్యాలైనట్టి ఈ పురుష కర్మాదుల గురించిన శంఖాలన్నీ పారత్రోలివేయి. ఈ పాంచభౌతిక దేహాన్ని అధిగమించు. సమస్త కల్పనా వర్జితము, వాసనా వినిర్ముక్తమైనట్టి చిన్మాత్ర శరీరాన్ని అవధరించు. సమాధి యందు మాత్రమే సర్వదా ఏర్పడి ఉండు. సమాధి యందు మాత్రమే వ్యవహరించు. సమస్త కోరికలను, సంశయములను విడిచివేయి. నిర్మలమైన చిన్మాత్రమునందు మాత్రమే స్థితి కలిగి ఉన్నవాడవి ప్రవాహపతితమైన సర్వ కార్యాలను నిర్వర్తించు. ఆశా సమన్విత కర్మచరుడవు కాకుండానే స్వభావ సిద్ధ కర్మ నిర్వహణ కలిగి ఉండు. కేవలం ఆత్మారాముడవై, పూర్ణకాముడవై, శాంతిచే మనోహరుడవై, నిర్భయుడవై ప్రకాశించు. నీ మనస్సు అఖండాత్మయందు, హస్తములు లోక వ్యవహారములందు వ్యవహరించునుగాక. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి వాసనాక్షయం యొక్క ఆవశ్యకత అనే అంశాన్ని తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశం 9, ప్రవాహపతితం కర్మ అసంగపూర్వక నిర్వహణ. శ్రీరాముడు మహర్షి ప్రవాహపతితం అను శబ్దం యొక్క అర్థమును మరికొంత వివరించ ప్రార్థన. అనివార్యములైన ఆయా క్రియలు నిర్వర్తించవలసి వచ్చుచుండగా ఈ జీవుడు ఎట్టి జ్ఞానయోగములను అవధరించాలో బోధించ వేడుకుంటున్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఓ ప్రియ సహజీవులారా, మీ స్వరూపం ఆత్మయే గాని ఈ దేహ మనోబుద్ధ్యాదులు కాదు కదా. ఈ రాగము, వాసన మొదలైనవన్నీ బహిర్ముఖుడై జగద్దర్శన సమయంలో ఈ జీవుని పట్ల అకస్మాత్తుగానో క్రమక్రమంగానో ప్రోగవుతున్నాయి. అయితే యథాప్రాప్తములైన ఆయా కర్మలను నిర్వర్తిస్తున్నప్పటికీ రాగ వాసనలను అధిగమించి అంతర్ముఖమవటం అనగా నిర్మలం, శాంతం, చిన్మాత్రమైనట్టి ఆత్మస్వరూపం అవధరించటమే. ఆకాశం వలె నిర్మలమైన స్వరూపం కలవాడై ప్రాజ్ఞుడవై కేవలం చిన్మాత్రమైనట్టి ఆత్మయందే సదాస్థితి కలిగి ఉండు. సమరూపుడవై, సౌమ్యుడవై, సమమగు ఆనందంతో కూడి ఉండు. బ్రహ్మముతో అభేదం సంతరించుకోవాలి అను ఆశయమును నిర్దుష్టపరచుకో. యథాప్రాప్తములవుచున్న సర్వ అల్ప మహత్తర కార్యాలలో, అట్లాగే ఆయా శోక, ఆపద, సంకట, భయ సమయాలలో, నిమ్న ఉచ్చ స్థితులలో ఆయా దుఃఖహాసాదులను ఈ ప్రపంచంలో బాహ్యానికి నటించు. ఈ జగత్తు, ఈ పరిస్థితులు, ఈ దేహం ఇవన్నీ కూడా అన్ని వేళలా ఒకే తీరుగా ఉండవు. వాటి స్వభావం అట్టిది. మరి నేను ఆత్మయే, స్వరూపంగా గలవాడను అనే మననం కలిగి ఉండు. అన్నీ తెలిసే శీతోష్ణాది సర్వద్వంద్వాలను పొందుతూ పొందని వాడివై ఉండు.
అంతరంగంలో సౌమ్యుడవై ఉంటూనే బహిరంగంలో మాత్రం తదితరుల వలనే తదితర అనుకూలంగా వర్తించు. బంధుమిత్ర సమాగమ వియోగాలలో, ఉత్సవ నిరుత్సవాలలో, వాసన ప్రదర్శన అప్రదర్శనలలో అందరిలాగానే సుఖ దుఃఖాలు ప్రదర్శిస్తూనే అవన్నీ ఎరిగిన వాడవై అతీతత్వం వహించి ఉండు. అగ్ని రుచి పచి తెలియకుండానే గడ్డి పరకలను దహిస్తున్నట్లు పైకి మాత్రం యుద్ధంలో వాసనలచే ఆక్రమించబడిన మూఢిని వలె శత్రు సైన్యంను దహించివేయి. అయితే అంతరంగంలో ఎవరిపైన ఇసుమంత కూడా క్రోధం కలిగి ఉండకు. ధనంపై మమకారం కలిగి ఉన్నవాడు ధనం ఆర్జించినట్లే నీవు ఆర్జించు. అయితే ధర్మనిరతిని వదలకు. మమకారాదులు లేకయే ఉండు. దీనులేడ కరుణ మహాత్ముల పట్ల ఉదారత్వం, దుష్టులేడ కఠినత్వం వహిస్తూనే సర్వాత్మకుడవై ఉండు. ఏది ఎట్లు ఏ రీతిగా అగుచున్నప్పటికీ నీవు సర్వదా అంతర్ముఖుడవై ఆత్మానందయుతుడవై స్వాత్మారామంతో కూడి ఉండు. శమంచే పరిపూర్ణుడవై ఉదార చిత్తుడవగుచు ఉన్నప్పుడు నీవు ఏ కార్యం నిర్వర్తించుచున్నప్పటికీ నిర్వర్తించని వాడవే కాగలవు. ఓ సాధు రామచంద్ర, నేను అఖండము అప్రమేయము అగు ఆత్మని అను ఆత్మభావనచే ఎవని యొక్క వృత్తి నిత్యం అంతర్ముఖమై ఉంటుందో అట్టి వాని పట్ల ఇంద్రుని వజ్రాయుధం కూడా నిష్ఫలమైపోగలదు. సంకల్ప కల్పనా విశేషాలను తన హృదయాకాశం నుండి బయటకు నెట్టి ఎవడైతే యథేచ్ఛగా ఆత్మయందు స్థితి కలిగి ఉంటాడో అట్టి ఆత్మరాముడి మహేశ్వరుడు. అట్టి చిన్మాత్ర నిష్ఠుని శస్త్రములు ఛేదించలేవు. ఆత్మతో ఏకీభూతుడైన వానిని శస్త్రాలు ఛేదించజాలవు. అగ్ని దహించజాలదు, జలం తడపలేదు, వాయువు ఎండించలేదు. కాబట్టి రామ, జన్మ జరా మరణాలు లేని నిత్య నిరతిశయానంద రూపమైన స్వాత్మ అను స్తంభమును ఆశ్రయించి ఉండు. ధీరుడవై నిశ్చలతను అవలంబించి ఉండు. ఈ జగత్తుకు కారణము, ఆశ్రయము, సారభూతము అయిన శాంతమగు బ్రహ్మ చైతన్యం మాత్రమే ఆశ్రయించదగినది. తదితర బాహ్య వృత్తులన్నింటినీ అంతర్ముఖం చేసి చ్యుతిలేని స్థితిని సముపార్జించుకోవటమే సాధనలన్నింటి యొక్క ఉత్తమ లక్ష్యమని జనులు గ్రహించెదరుగాక. నిత్యము అంతర్ముఖత్వం కలిగి బాహ్యమును యథాప్రాప్తములగు కార్యములకు రాగమమకార రహితంగా నిర్వర్తించే వారికి వాసన ఉదయించజాలదు. ఈ మనస్సు మరల సాంసారిక విషయాలలో నిమగ్నమవుతుంది. ఒకటి నిర్వర్తించటం, రెండు నిమగ్నం అవటం. ఈ రెండింటి ఫలితం ఏమిటో గమనించు. ముముక్షులైన వారు ఎక్కడెక్కడ తమ మనస్సులు వృత్తులతో కూడి ప్రవేశిస్తుందో ముందుగా గమనించాలి. ఎక్కడ ఆత్మ కంటే అతిరిక్తమైన అంటే ఇష్ట అయిష్ట ఉచిత అనుచిత మొదలుగా గల భావన ఏర్పడుతుందో అక్కడక్కడ మనస్సు నిమగ్నం అవుతున్నట్లే. తాబేలు తన అవయవాలు అంతర్ముఖం చేస్తున్నట్లు ఈ మనస్సును కూడా అంతర్ముఖం చేయాలి. కనబడే తదితర జీవులందరినీ ఆత్మస్వరూపులుగా చూడటమే మనస్సు యొక్క అంతర్ముఖత్వం సుమ. ఓ రామ, అంతరంగంలో వృత్తిరహితుడై బహిర్గతంగా మాత్రం ఆయా నియమిత సమస్త కర్మలు ఆచరించు. ఓ రామ, అభ్యంతరమున వృత్తిరహితంగాను బాహ్యమున వృత్తి సహితుని వలెను ఉన్న వాడవై సగం నిద్రించే చిత్తముతో ప్రపంచమున కార్యములు నడుచుము. బాలుడు అంతరమున వాసన లేకుండానే కేరింతలు, ఆటలు, చేతులు కాళ్ళు కదలికలు ప్రదర్శిస్తాడు కదా. మగవాడు అనేక విషయాలు తెలిసి కూడా ఏమీ మాట్లాడు చూచావా. అట్లాగే అభ్యంతర వాసనలన్నీ త్యజించి ఒక బాలుని వలె మూగవాని వలె ఈ జగత్తును దర్శించడం అలవర్చుకో. ఆసక్తి లేనప్పుడు ఏ కార్యం నిర్వర్తించినప్పటికీ ఆకాశమును పదార్థాలు స్పృశించజాలనట్లు నిన్ను ఆ కార్యకార్యములు స్పృశించజాలవు. సదా నిర్వికల్ప సమాధి యొక్క అభ్యాసం నిర్వర్తిస్తూ నీ చిత్తము బాహ్యంను ఒకంత ప్రసరించి అభ్యంతరమున మాత్రం అంతటా మౌనం వహించి ఉండుగాక. సంతాపరహితమై అంతటా ఆత్మయే ఈ సర్వ సహజీవులుగా అవుచున్నది కదా అను దృఢత్వం నీ చిత్తము వహించునుగాక. జ్ఞానముచే చిత్త బాహ్య ప్రసరణము క్షయిస్తుంది. సంకల్ప కలంక వర్జితుడవై సదా సర్వదా సర్వత్రా శుద్ధ బ్రహ్మ చైతన్యమున స్థితి కలిగి ఉండుము. ఆ పైన ఇక వ్యవహరింపుము, లేదా వ్యవహరింపకుండా ఉండుము. ఏది ఎట్లో అట్లాగే అవుగాక. నీవు మేల్కొని ఉన్నప్పుడు ఆయా అనేక వ్యవహారాలను నిర్వర్తిస్తున్నప్పుడు, రహదారిలో నడుస్తూ ఉన్నప్పుడు, తదితర సమయాలలో సుషుప్త సమయ వృత్తితో కూడుకున్న వాడవై ఉండు. ఇష్టం కదా అని ఏ వస్తువును గ్రహించవద్దు. అయిష్టం కదా అని దేనిని త్యజించను వద్దు. జాగ్రత్తలో ఒకటి స్థూల, రెండు సూక్ష్మ ఉభయోపాధులు అనుభవం అవుతున్నాయి కదా. ఈ రెండింటిని అధిగమించినప్పటి స్థితిచే జాగృతిలోని సుషుప్తి స్థితి అనుభూతమునర్చుకున్న వాడవవుతావు. అట్లాగే అజ్ఞానం యొక్క ఆవరణ తొలగుటచే సుషుప్తిలో జాగృతుడే అవుచున్నావు. ఈ విధంగా జాగ్రత్త సుషుప్తుల భేదకమైన అజ్ఞానం తొలగగా అప్పుడు ఆ ఉభయంలో ఒకానొక ఏకత్వం సిద్ధించుచున్నది. భేదమును అధిగమించటం చేతనే సర్వస్వరూపమగు ఆత్మస్థితి లభిస్తుంది. ఈ ప్రకారంగా అభ్యాసించి మెల్లమెల్లగా ఆద్యాంతరహితము, ద్వంద్వర్జితము, సమస్త వస్తువులకు పరము అయిన ఆత్మపదం అనుభూతమవగలదు. జై శ్రీరామ్.
ఈ విధంగా మనకి ప్రవాహపతితం కర్మ అసంగపూర్వక నిర్వహణ. ఏ విధంగా ఈ ప్రపంచంలో కర్మలు నిర్వర్తించాలి అంటే ఆత్మస్వరూపంలో ఉంటూనే అనే విషయాన్ని మనకి ఇందులో విపులంగా తెలియజేయడం చూసాము. అంటే అజ్ఞాని ఏ విధంగా అయితే నిర్వర్తిస్తాడో అలాగే నిర్వర్తించడం, కానీ ఆ వాసనలు అనేవి తనకు వాసన సహితంగా కాకుండా వాసనారహితంగా చేయమని చెప్పడం చూసాము. ఇక్కడ అదే చెప్పారు. ఏమన్నారు? ఇప్పుడు మనం ఉదాహరణగా తీసుకుంటే ధనంని మామూలుగా సంపాదించే దానికన్నా ఎక్కువనే సంపాదించు అని చెప్పడం చూసాము. అయితే ఇలా ధర్మ నిరతితో మంచి పనులు చేయాలి అనే ఆలోచనలతో ఆ విధంగా చేయాలి అని. ఇక తర్వాతి అంశము 10. ఆత్మ అవాన్ మనసా గోచరం. శ్రీరాముడు. ఓ మునిశార్థుల, మీరు సమస్త వస్తువులు మిథ్యే, అఖండ పరమాత్మ ఒకటే సత్యం అనే సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు కదా. అంతా మిథ్యే అయినప్పుడు అహం అను ప్రత్యయ రూపుడైన ఈ రాముడు ఎవరు? వశిష్ఠ మహర్షి అని పిలువబడే తమరు ఎవరు? గురువులకు మీకు శిష్యుడనగు నాకు గల గురు శిష్య సంబంధం కూడా భ్రమయేనా? మీరెవరు? నేనెవరిని? ఈ విషయం విశదీకరించండి. శ్రీ వాల్మీకి మహర్షి. ఓ భరద్వాజ, శ్రీరామచంద్రుడు ఇలా ప్రశ్నించగానే వక్తలలో శ్రేష్ఠుడు శ్రీ వశిష్ఠ మహర్షి మౌనం వహించారు. ఆయన ముఖంలో కించిత్ చిరునవ్వుతో కూడిన పరమ గాంభీర్యమైన శాంతి ప్రదర్శితమవుతుంది. సభికులంతా ఇది గమనించి ఆహా, ఇప్పుడు ఏమి కానున్నదో? రాముడు సూటిగా అడిగిన ప్రశ్నకు వశిష్ఠ మహర్షి సమాధానం ఎట్లు ప్రారంభించనున్నారు అని ఎంతో ఉత్సుకతతో నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. ఆ విధంగా మౌనం తాండవిస్తూ ఉండగా నిశ్శబ్దంగా 45 నిమిషాలు గడిచిపోయాయి. అప్పుడు మరలా శ్రీరాముడు పెదవి విప్పాడు. శ్రీరాముడు: మహాత్మా, ఏమిటి మీరు మౌనం వహించి ఉన్నారు? విద్వాంసులు, లోక గురువులు అయిన మీరు ప్రత్యుత్తరమియ్యలేని ప్రశ్న ఉండజాలదని నాకు తెలుసు. సమస్త తర్కాలకు మీ వాక్యే సమాధానమవుచుండగా మీ జ్ఞాన విశేష లహరి మాపై ప్రసరింపజేయకున్నారేమి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, చెప్పుటకు అశక్తుడనై మౌనం వహించాను. యుక్తి లేక కాదు. నీకు సమాధానం ఈ 45 నిమిషాలుగానే చెప్పుతూనే ఉన్నాను కూడా. నీ ప్రశ్నకు పరమావధియగు సమాధానం మౌనమే నా ప్రత్యుత్తరం. ఈ ప్రపంచంలో గురువును తాత్విక విషయమై ప్రశ్నించే వారిని 2 రకాలుగా విడదీయవచ్చు. ఒకటి జ్ఞాని, 2 అజ్ఞాని. అజ్ఞానికి అజ్ఞానత్వంను జతచేర్చి చెప్పబడుతుంది. ఇక జ్ఞానికేమో జ్ఞాన విశేషం ద్వారానే ప్రత్యుత్తరం ఇవ్వవలసి ఉంటుంది. అనగా శిష్యుడు కూడా ఎంతవరకు జ్ఞానానికి సమీపంగానూ దూరంగానూ ఉన్నాడో గ్రహించి తదనుసారంగా సమాధానపరచాలి. ఇతఃపూర్వం నీవు ఆత్మపదం గురించి ఇంకనూ గ్రహించాలి అని నాకు అనిపించినంత వరకు నేను వికల్ప సహితమగు ఆయా దృష్టాంత సోదాహరణములతో కూడిన సమాధానాన్ని చెప్పుచూ వచ్చాను. ఇప్పుడు తత్వజ్ఞుడవై పరమపదమున విశ్రాంతి పొందావు. ఇప్పుడు నీకు వికల్ప సహితముల ఉదాహరణాదులతో ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం లేదు. ఒకవేళ మాటలు ఉపయోగించి ఒక సూక్ష్మార్థాన్ని కానీ, పరమార్థాన్ని కానీ, లేక మరొక మామూలు అర్థాన్ని కానీ ఆయా ఉదాహరణలు, దృష్టాంతాలు తీసుకొని చెప్పాని అనుకో, అట్లా మాటలలో చెప్పే వర్ణనకు కొన్ని దోషాలు ఉండియే తీరుతాయి. ఉదాహరణకు, సుదూరంగా ఒక ప్రదేశంలో గల ఒక సుందరమైన శిల్పం గురించి నీకు చెప్పాలనుకో, అప్పుడు అది చాలా అందంగా ఉంటుంది. మన అయోధ్యలో గల మహావిష్ణువు యొక్క విగ్రహంలో ఎత్తుగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ముక్కు, బుగ్గలు అందమైన స్త్రీల వల్ల అత్యంత సుకుమారంగా ఉంటాయి. మొదలైన ఆయా ఉత్ప్రేక్షాలు, ఉపమానాలు, విశేషణములు తీసుకొని చెప్పవలసి ఉంటుంది. అట్లా చెప్పుకునే వాక్యాలని కొన్ని కల్పనా కలంకములతో కూడి ఉండక తప్పేది కాదు. కళ్ళు కలువలవలే ఉంటాయి అనే ఉపమానంలో కలువలకు రెక్కలెన్ని ఉంటాయో కళ్ళకు కూడా అన్ని కనురెప్పలు ఉంటాయి. కాబోలు అనే రూపంలో ఉండే దోషాలు ఉంటాయి. అనగా 1 నిరూపక, 2 వ్యావృత్తి, 3 సంఖ్య, 4 పరమార్థ సాధన మొదలైన ఆయా దోషకారకాలు ఉండే అవకాశం ఉంటుంది. జ్ఞాని కలంక సహితమైన సమాధానం చెప్పటానికి అర్హుడు కాదు. అజ్ఞానికి కలంకరహితమైన సమాధానం చెప్పినా అర్థం చేసుకోలేడు. ఓ ప్రియ రామచంద్ర, నీవిప్పుడు జ్ఞానులలో అగ్రగణ్యుడవు సుమ. జ్ఞాని అయిన శిష్యునితో సత్యవస్తువునకు ముక్కుసూటిగా, నేరుగా, సమగ్రంగా ప్రతిపాదించవలసి వస్తుంది. ఈ రామచంద్రుడెవరు, ఈ వశిష్ఠుడెవరు అను నీ ప్రశ్నకు సమాధానం సత్యవస్తువు ఆత్మయాను సమాధానమే ఉచితం. ఆత్మ గురించిన పరిచ్ఛేదక అలంకరహితమైన సమాధానం కాష్టం వంటి మౌనమే అయి ఉన్నది. ఆ కాష్ట మౌనిని ఇప్పుడు నీ ముందు సమాధానంగా ప్రకటించాను. జ్ఞానోదయానికి పూర్వం తత్వం తెలియపరచడానికి వాక్ వ్యవహార రూపం, సంకల్పమయ బోధ అత్యావశ్యకం. జ్ఞానోదయానంతరం మౌనమే వాఖ్యానం.
కనుకనే జ్ఞానివగు నీకు ఆ సుందరమైనట్టి మౌనరూప ప్రత్యుత్తరం ఇచ్చాను. వశిష్ఠ మహర్షి నామధేయుడవగు మీరు వాస్తవానికి ఎవరో అని నీవు ప్రశ్నించినప్పుడు నేను వాక్కుకు కూడా అతీతము ఆ విషయమో ఆత్మస్థితిని అవధరించాను. మనుషుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టే మాట్లాడతాడు. ఎప్పుడైతే నేను ఆత్మస్థితుడనైనాను ఆ స్థితి వాక్కునకు అతీతమైనది, మనస్సును కూడా అధిగమించినది. కనుక యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అట్టి అనుభవ స్థితిలో వాగ్రూపాలను ఎట్లా పరిగ్రహించగలను? ఆత్మానుభవం అవాచ్యం. వాక్కు అనేక కలంకాలతో మాత్రమే నిర్మితమవుతుంది. అనేక కలంకాలతో మాత్రమే నిర్మితమవుతుంది. కాబట్టి ఇక మౌనమే నా సమాధానంగా నాకు శరణ్యమైనది. శ్రీరాముడు: మీ మౌనం అనున్నది సముచిత సమాధానమని నేను శిరస్సు వంచి అంగీకరిస్తున్నాను. అయితే అట్టి సమాధానం గ్రహించడానికి మేము వాక్ మనో అతీతత్వ నిశ్చితత్వంను గ్రహించునంతటి సాధన ఔన్నత్యం సముపార్జించి ఉండాలి. సాధక జనులలో అనేకులు అంతటి సూక్ష్మ పక్వ దృష్టి పొంది ఉండకపోవటం లోకరీతి. కనుక వాక్కుకు ఏ నిరూపక వ్యావృత్తాది దోషాలు ఉంటాయో వాటిని పట్టించుకోకయే భోగ త్యాగ లక్షణాది ఉపాయాలచే వశిష్ఠ మహర్షి నామధేయుడగు మీరెవరు అను నా ప్రశ్నకు సమాధానం ప్రసాదించ ప్రార్థన. జై శ్రీరామ్. ఈ విధంగా ఆత్మ అవాన్ మనసా గోచరం అనే దాని గురించి వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 11. మనమందరం అద్వితీయ స్వరూపులమే. శ్రీ వశిష్ఠ మహర్షి: తత్వజ్ఞులలో శ్రేష్ఠుడవు రామచంద్ర, నీవు కోరుచున్నావు కాబట్టి నీవెవరు నేనెవరు ఈ జగత్తేమిటి అనే ప్రశ్నకు వాచకపూర్వకమైన సమాధానం చెబుతాను విను. ఏ చిదాకాశమైతే విషయవర్జితమై సమస్త కల్పనలకు పరమై నిర్వికారమై ఉన్నదో అట్టి చిదాకాశమే నేనే కాదు నీవు కూడా ఆ చిదాకాశ రూపులమే. ఈ సమస్త జగత్తు కూడా చిదాకాశమే అయి ఉన్నది. శుద్ధ జ్ఞానమయ ఆత్మయందు శుద్ధ జ్ఞానైక రూపుడనగు నేను అన్య విషయ జ్ఞానాలన్నింటికీ అతీతుడనే నెలకొని ఉన్నాను. నాకంటే వేరుగా ఏది అనుమాత్రంగా కూడా గోచరించటం లేదు. ఒకటి రెండవ దానికి వేరైనప్పుడు కదా సంబంధం అనే మాట. కనుక చిదాకాశమునకు నాకు సంబంధం అనే మాట అనుచితం, అయుక్తియుక్తం. అయితే ఆత్మాకాశమే దివ్యానుభవంగా గల నన్ను శిష్యులు ఆశ్రయిస్తూ ఉండగా వారికి వారి యొక్క స్వరూపాన్ని బోధించాల్సిన సందర్భం ఏర్పడుతుంది. అట్టి సందర్భంలో వారి సందేహాలు నివర్తించటానికి ప్రతివాదాలపై విజయం కొరకు అద్వైత పక్ష స్థానమునందు తత్పరులై ప్రయత్నశీలులై ఉన్న జ్ఞానుల సౌకర్యార్థం ఈ ఆత్మతత్వంను సవివరంగా అభివర్ణిస్తున్నారు. అంతేగాని అజ్ఞానుల వలె వీరిది తప్పనో వారిది ఒప్పనో ఖండించి శ్లాఘించడానికి కానే కాదు. ప్రశాంతుడగు పూర్ణజ్ఞాని ఈ దేహం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఏ పరమశాంతమగు స్థితిని అనుభవిస్తున్నాడో అట్టి అభిమానరహితమగు అఖండ అప్రమేయ స్థితియే పరమపదం. అట్టి పరమపదము అనగా ఆత్మస్థితి బాహ్య అభ్యంతర సాధన రహితమైనది, శాంతం, అనంతం కూడా, సుఖదుఃఖరహితమైనది, అహంత్వం ఇత్యాది పదార్థ శూన్యమైనది. అది కేవల శివస్వరూపమైనది. అహంత్వం అనేది ముక్తి యొక్క అభావ రూపం అయి ఉన్నది. మరప్పుడు అహంత్వంచే ముక్తి యొక్క అనుభవం ఎట్లా? కాబట్టి అహంభావంను అంగీకరించి ఆపై ముక్తిని వెతుకువాడు జన్మాంధుడు. చిత్రపటమును చూడజాలనట్లు ముక్తమును గాంచలేడు. మరి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైన చేష్టలు ఉన్నప్పుడు, అట్టి చేష్టలు లేనప్పుడు కూడా చైతన్యం యొక్క నిశ్చలమైన ప్రశాంత స్థితి కొనసాగుతూనే ఉంటుంది. దానిని అజరమైన నిర్వాణ పదమని గ్రహించు. ఒక జ్ఞాని తన అంతరంగంలో కుండ, ఇల్లు, ఊరు మొదలైన వస్తువులను స్ఫురణ రూప ఫలంగా పొందుతూ ఉంటాడు. చూచావా? లోకైషణ సహితుడు లోకంలోని వస్తువులను ఊహల ద్వారా హృదయంలో ఈ పాంచ భౌతిక దేహం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా గాంచుతూనే ఉన్నాడు. ఇక లోకైషణ రహితుడైన జ్ఞాని అంతే స్పష్టంగా తనలో చిద్రూపం స్వయం ప్రకాశమయం అగు ఆత్మను స్వయంగా అనుభవిస్తున్నాడు. ఆత్మకు వేరైనదేది అతనికి అనుభవం కావటమే లేదు. అట్టి ఆత్మపదమునందు నేను, నీవు అను విశేషాలు కానీ, అనహత్వం, అన్యత్వం మొదలైన భావనలు కూడా కానీ లేవు. కేవలీ భావమైన నిర్వాణ రూపమైన నిర్మలమగు శివరూప ఆత్మ ఒక్కటే ఉన్నది. చైతన్యం నందు కించిత్ చమత్కారంగా విశాల సంబంధితమైన వ్యాప్తి రూపక్రియ ఏర్పడటం జరుగుతోంది. అట్టి నిర్విషయ నిర్మల ఆత్మ యొక్క కించిత్ విషయాసక్త రూప ఆశ్రయమే మహత్తర క్లేశాన్ని కలిగించు బంధంగా కనబడుచున్నది.
విషయోన్ముఖత్వమే సంసారము. చైతన్యము విషయోన్ముఖత్వం కాకుండాటయే అవ్యయ పదమగు మోక్షము. వాస్తవానికి అపరిమితమగు చైతన్యం పరిమితమైన విషయాలచే బాధింపబడటం ఎట్లా కుదురుతుంది? దేశకాలాదులచే అపరిచ్ఛిన్నమై శాంతమై నిజశాంతి స్వరూపమున స్థితి కలిగి ఉన్నదైనట్టి చైతన్యమునందు విషయం అనబడేదేది సంభవించజాలదు. ఇక అట్టి ఆత్మ చైతన్యం దేనిచే ఎట్లు బంధం పొందగలదు? ఓ ప్రియ శ్రోతలారా, ఒకడు ఒక కల కంటున్నాడనుకోండి. ఆ స్వప్నం ఎక్కడి నుండి ఎవరు కల్పించగా వచ్చింది? స్వప్నం రూపమగు చైతన్యం నాకు అంతర్గతంగానే వాసనారూప సంకల్పంగా ఆ స్వప్న జగత్తు ఉబుకుచున్నది కదా. కనుక ఆ స్వప్న జగత్తు చైతన్యం నుండే వచ్చింది, వేరుగా ఎక్కడి నుండి రాలేదు. అనగా స్వప్న జగత్తు చైతన్యంనకు వేరు కాదు, కానీ వేరుగా అజ్ఞానం చేత అనిపిస్తోంది. అట్లాగే ఈ బాహ్య జగత్తు కూడా స్వస్వరూపమగు చైతన్యమునకు అభిన్నంగా అనన్యంగా ఉన్నప్పటికీ భిన్నమైనట్లు బాహ్య జగద్రూపంగా అనిపిస్తోంది. వాస్తవానికి స్వస్వరూపము చైతన్యమునకు అభిన్నంగా అనన్యంగా ఉన్నప్పటికీ భిన్నమైనట్లు బాహ్య జగద్రూపంగా అనిపిస్తోంది. వాస్తవానికి ఈ జగత్తు ఆత్మ కంటే భిన్నం కాదు. జగత్తులాగానే మనోబుద్ధి చిత్త అహంకారాదులు కూడా బహిర్ముఖంగా కనిపిస్తున్నప్పటికీ అంతర్ముఖత్వం చేత అవన్నీ ఆత్మకు అభిన్నమైన చిద్రూపాలే. బాహ్య అభ్యంతరాలలో అంతటా కూడా నిర్మలం సమం అభిన్నమైనట్టి చైతన్యం మాత్రమే వ్యాపించి ఉండగా ఇక అన్యమైనది ఎక్కడుంటుంది చెప్పు? చైతన్యంలో బహిర్ముఖత్వం అనే భ్రమ చేత ఏ బుద్ధి ఉందో ఆ బుద్ధియే ఈ సంసారం అనే అనర్థమంతా కలిగిస్తోంది. శుద్ధమైన చైతన్యం శూన్యం అను ఈ రెండింటి భేద అభేదాలేమిటో విఘ్నులు తమయందు అనుభవైక వేద్యంగా స్పష్టంగా గ్రహిస్తున్నారు. చిన్మాత్ర రూపమైన నిత్య నిరతిశయానందం ఎవరికి వారికి అనుభవైక వేద్యమే గాని వాక్కుతో చెప్పగలిగేది కాదు. మసక చీకటిలో వస్తువులు కొంత కనబడి కొంత కనబడక అవాస్తవతో కూడి అనుభవం అవుతాయి. చూచావా? అట్లాగే ఈ జగత్తు కూడా అజ్ఞాన మసక చీకట్ల కారణం చేత ఉన్నది ఒకటి, చూచేది మరొకటిగా అనుభవం అవుతుంది. స్వతహాగా వాసనారహితుడును శాంతుడును అగుట చేత నేను చిదాకాశ రూపుడను అయి ఉన్నాను. నేను కాదు నీవు గాని మరెవరైనా గాని, నేనే కాదు నీవు గాని మరెవరైనా గాని వాసనలను ధరించకపోతే మనసంతా సర్వదా స్వతసిద్ధమగు చిదాకాశ రూపులమే అయి ఉన్నాము. ఓ రామ, వ్యవహార దశయందు అగ్నుని వలె ఉన్నప్పటికీ సర్వదా చిన్మాత్ర శరీరధారివై ఉండు. చిన్మాత్ర శరీర ధారణ అను అనిత్యమైన అభ్యాసం బలపడుతూ ఉండగా ఇక ఈ దేహాదులతో కూడిన జగత్తు క్రమంగా అసత్తుల్యమై స్వయంగా శమం పొందుచూ పోగలదు. నేను అగ్నుడను అను స్వస్వరూపంపై గల అభిప్రాయమే సంసార రూపమగు అవిద్యాగ్ని. అది అజ్ఞాన వాయువుచే ప్రజ్వలితం అవుతోంది. అయితే అదే జీవుడు నేను సర్వదా అఖండము అప్రమేయమగు బ్రహ్మముని అను రూపం గల ఆత్మ సాక్షాత్కార చరమ వృత్తి రూపమైన పరిణతి సంపాదించుకోవడం చేత సంసారాగ్ని తానంతట అదే చల్లారుతోంది. జీవుడుగా నేను ఒక చీమ కంటే కూడా అధికుడను కాను, కానీ ఆత్మగా నేను బ్రహ్మదేవుని కంటే కూడా అతీతుడను అని ముక్త పురుషులు గ్రహించి ఉంటారు. అట్టి ముక్త పురుషులు కూడా ఈ జగత్తులోనే ఉన్నారు. వారు నిత్య నిరతిశయానంద రూపంలో స్థానం వలె అజ్ఞానం లేనట్టిది దుఃఖక్షోభావర్జితం అయినట్టి ఆత్మయందలి స్థితి నేనే శాస్త్రములు అక్షయమైన మోక్షమని శబ్దంచే ఉద్దేశిస్తున్నాయి. ఆత్మను ఎరుగకపోవటం చేత జీవుడు అజ్ఞాన దశను పొంది పశు వృక్షాది జన్మలు సంపాదించుకుంటున్నాడు. ఆత్మజ్ఞానం చేత ఆత్మరూపత్వం పొంది మానవుడు సాక్షాత్ మునిగా పరిణమిస్తున్నాడు. చీకటిలో వస్తువులు మిథ్యతో కూడిన ఆకారాలుగా కనిపిస్తాయి. అట్లాగే నేను, జగత్తు, బ్రహ్మము ఇవన్నీ వేరువేరు ఆకారాల వలె అవిద్యమయమగు భ్రమచేత అనిపిస్తున్నాయి. ఆత్మదర్శనం అనే దీపం వెలుగగానే అంతటా శివము శాంతము ఆత్మయే గోచరించడం జరగగలదు. సంకల్పరహితుడు, దృశ్యమునకు సంబంధించిన వేదనను అధిగమించిన వాడు, అహంకార వాసనావర్జితుడు, ప్రశాంత చిత్తుడు అయిన జీవన్ముక్తుడు ఈ ఇంద్రియ సమూహములు, ఈ బాహ్య పదార్థాలు ఎదురుగా ఉన్నప్పటికీ త్యజించడు, ఒకంతగా కూడా ఆశించడు. అనగా అవన్నీ మిథ్యగా చూడగలుగుతాడు. గాఢ నిద్రలో ప్రవేశించే వానికి ఈ జాగ్రత్త స్వప్న వ్యవహారాలు లేకుండా పోతాయి. చూచావా? అట్లాగే ఆత్మజ్ఞానానుభవి విషయంలో సమస్త దృశ్య సమూహములు ఆత్మయందు లయించిపోతాయి. అతనికి జగత్తంతా స్వాత్మరూపంగానే భాసిస్తూ ఉంటుంది. ఆకాశంలో నీలత్వం కనిపించడం అనేది కంటి యొక్క భ్రమే కదా. అట్లాగే బ్రహ్మమునందు పృథ్వీ మొదలైన ఆయా వస్తువులు దేహములు కనిపించడం అనేది భ్రాంతి మాత్రమే కానీ మరింకేమీ కాదు.
ఆకాశం వాస్తవానికి నీలిరంగు రహితంగా స్వచ్ఛంగా ఉంటున్నట్లు బ్రహ్మం కూడా సర్వదా దృశ్య పదార్థరహితమై నిర్మలమై ఉన్నది. ఈ సమస్త జగత్తు అసత్తియే అని చక్కని బుద్ధి ఎవడు పెంపొందించుకుంటాడు అట్టివాడు సమస్త వాసనలు కలిగి ఉన్నప్పటికీ వాసన రహితుడే సుమ. భవ్య రూపుడవగు రామచంద్ర, స్వప్న సంకల్ప ఇంద్రజాలములందు కనిపించే సమస్త అద్భుత సృష్టి మాయామయము, అసత్తు మాత్రమే కదా. అట్లాగే ఈ బ్రహ్మాండ సృష్టులన్నీ అసత్యంలే అయి ఉన్నాయి. స్వప్న సమయమందలి స్వప్నంలాగని ఈ బాహ్య వస్తు వ్యవహారములందు వివేకులకు ఏమాత్రం విశ్వాసం జనించదు. స్వయంకృతమైన భ్రమచే అనుభవమవుతున్న కల్పితానుభవాల కర్త ఎవడు, భోక్త ఎవడు? ఇక సుఖ దుఃఖ పుణ్యపాపాలు ఎక్కడివి? ఎవనికి ఏది నశిస్తోంది, ఏది ఉత్పన్నమవుతోంది? ఈ సమస్త జగత్తు కూడా దృశ్య శూన్యమై నిరాధారమైన ఆత్మయే అయి ఉన్నది. ఏ అహంకారమునకైతే మమత్వము అనేది ప్రతీతమవుచున్నదో అది కూడా రెండవ చంద్రుని వలె స్వప్న నగరం వలె నిరాకారమగు కూటస్థ బ్రహ్మమే గాని మరింకేది. మమత్వము అనేది ప్రతీతమవుచున్నది అది కూడా రెండవ చంద్రుని వలె స్వప్న సాగరంలో ఆ ఉభయములు కూడా లేనివే సుమా. ఓ రఘురామ, ఈ జగత్తుకు ఒక కారణం అంటూ ఉంటే అది అకారణ శాంత నిరాకార అగు కూటస్థ బ్రహ్మమే గాని మరింకేది కాదు. ఈ సృష్టి సంకల్పాత్మకమగు చిత్తము, ఆ చిత్తం యొక్క కార్యరూపమగు అనేక రూపములతో కూడిన బ్రహ్మాండ రూప ప్రపంచము, ఆ బ్రహ్మాండ రూప ప్రపంచం యొక్క అంతర్గతాలైనట్టి పృథివీ మొదలైన పదార్థజాలం, దేహి దేహము యొక్క స్థితిగతులు, ఇవన్నీ కూడా బ్రహ్మం యొక్క వివర్తం తప్ప మరింకేమీ కాదు. మరింకేదియో అనటానికి యుక్తి కుదరదు. అనగా అజ్ఞానం చేత తాడే పామరూపంగా భాషించినట్లు తత్వజ్ఞానం యొక్క లేమి చేత బ్రహ్మమే జగత్తు రూపంగా భాషించడం జరుగుతోంది. పాముగా కనిపించడం త్రాడు యొక్క స్వభావం అని అనగలమా? లేదు. అట్లాగే జగత్తుగా భాషించడం బ్రహ్మం యొక్క స్వభావం అన్న స్వభావం గురించిన వచనం యుక్తియుక్తమే కాదు. అట్లాగే ఈ ప్రకాశకమైన జగత్తు మిథ్యే అయినట్లు ప్రకాశమగు చైతన్యం అనేది కూడా మిథ్యే అనే నాస్తికవాదం కూడా ఏమాత్రం యుక్తియుక్తం కాదు. ఎందుకంటే సమస్తం లేదు, అంతా నాస్తి అని చెప్పే ఆ నాస్తికుడు విద్యమానమే అయి ఉన్నాడు కదా. ఇదంతా లేదు అనే అనుభవం లేక అభిప్రాయం ఎవరిదో అది పరమాత్మ యొక్క సత్తా. ఏది లేదు కనుక నేను కూడా లేను, ఏదీ లేదు కనుక నేను కూడా లేను అని తనను తాను ఎవరు నిషేధించలేరు కదా. దాని ఉనికి అయితే నిషేధించటానికి ఏమాత్రం వీలు కాదు. అదే బ్రహ్మము. ఓ రామచంద్ర, ఏ పరమార్థ సత్యమగు ఆత్మ బ్రహ్మజ్ఞానులచే ఎల్లప్పుడూ సేవించబడుతుందో, ఏ స్వస్థ రూపమైతే అన్యులచే అపహరించబడడానికి ఏమాత్రం శక్యం కాదు, అట్టి శాంతం నిర్మలం అజం సమం అక్షయం నిత్య సిద్ధమగు శివస్వరూపుడవై ఉండు. ఇక వ్యవహార దశలంటావా? తదితరుల వలనే నీవు కూడా భోజన పాన క్రీడాదులు నిర్వర్తించు. ఏది ఎట్లు ఉంటున్నప్పటికీ ఉండకపోయినప్పటికీ అస్మత్ స్వస్వరూపం త్రికాలలోనూ యథాతథం అని గ్రహించి ఉండు. స్వస్వరూపం తదితరం ఈ ఉభయం గ్రహించి సమన్వయించుకొని పరమార్థమును సుస్థిరీకరించుకున్నావా, ఇక నీ ముక్తుడవే అవుతావు. ఎందుకంటే ఈ దృశ్య బంధమే నీకుండదు కాబట్టి. బంధం అనబడేది స్వయం కల్పితమైన వైచిత్ర చమత్కారమే కాబట్టి. జై శ్రీరామ్. ఈ విధంగా మనమందరం అద్వితీయ స్వరూపులమే అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబరధరం విష్ణుం